ఈ అత్రి మహర్షి ఆయన అప్పటికే ఆయన బ్రహ్మమానసపుత్రుడు, సప్త ఋషుల్లో ఒకటంటే పరిపూర్ణమైనటువంటి యోగారూఢ స్థితిలో ఉన్నాడు ఆయన. వాళ్ళు అసలు దీని గురించి ముందే వాళ్ళ తపస్సులంతా లోక కళ్యాణం కోసమే చేస్తారు. ఆల్రెడీ అత్రి మహర్షి అనసూయమాత దంపతుల్లో ఈ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే అదే బ్రహ్మదేవుడు కూడా వ్యక్తం చేశాడు, దీనికి పరిష్కారం కావాలి అని చెప్పి. అని అంటే అప్పుడు ఆయన ఆలోచించింది ఏమిటి అంటే అత్రి మహర్షి అసలు ఎందుకు ధర్మం ఏంటి అనేటువంటిది, ధర్మోల్లంఘన ఎలా జరుగుతోంది, దీనికి మూల కారణం ఏంటంటే వీళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వేరు వేరు అనుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే మామూలుగా వ్యక్తులు వేరు అనుకుంటున్నారు, జీవులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వేరు వీడి మనవాడు, వీడి పరాయివాడు. ఆ తర్వాత దేవతల దగ్గర కూడా మేము బలానా దేవుడి యొక్క భక్తులు, మా దేవుడే గొప్ప, లేకపోతే మా దేవుడే గొప్ప అనేటువంటిది. లేకపోతే త్రిమూర్తుల్లో కేవలం విష్ణువే సర్వోన్నతమైన వాడని విష్ణు భక్తులు, శివుడే సర్వోన్నతమైన శివభక్తులు, విష్ణు భక్తులు శివభక్తులను శివుణ్ణి ద్వేషించడం, శివభక్తులు విష్ణువుని ద్వేషించడం. సరే, ఇలా వీళ్ళందరూ కూడా వేరు 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 అనేటువంటి భావనలో ఆ వేరు వేరు అనేది మామూలు కుటుంబ స్థాయి నుంచి సామాజిక స్థాయి నుండి త్రిమూర్తుల దాకా కూడా వెళ్ళిపోతుంది. అది వర్గముల కింద అంతా విడిపోతున్నారు అంతా అలా. సరే, కాబట్టి దీనికి మూల కారణం ఇది. కాబట్టి వీళ్ళు ఈ దేవతలు వేరు వేరు అనుకుంటున్నారు, మానవులు వేరు వేరు అనుకుంటున్నారు. కాబట్టి అందరిలోనూ ఉన్నది ఒకే పరమాత్మ చైతన్యం, ఒకే పరబ్రహ్మ చైతన్యం అనేటువంటిది వీళ్ళు పూర్తిగా విస్మరిస్తున్నారు. అసలు ఆ భావం ఎక్కడా వీళ్ళ దృష్టిలో ఉండట్లేదు. కాబట్టి ఇది మూల కారణం. దీని కారణం ఏంటంటే ఈ జగత్తంతా కూడా అనేకత్వంతో కూడి ఉంటుంది. అనేకత్వాన్ని ఎప్పుడు చూసినా కూడా బాహ్య దృష్టితోటే చూస్తాము. ఈ అనేకత్వాన్ని చూసినప్పుడల్లా ఖచ్చితంగా రాగద్వేషాలు కలుగుతాయి. వీళ్ళు ఒకళ్ళు నచ్చుతాడు, ఒకళ్ళు నచ్చడు, ఒకళ్ళ పద్ధతి బాగుంటుంది, ఒకళ్ళ పద్ధతి బాగోదు, ఒకళ్ళు తనకి సాయం చేసే ఉంటాడు, ఒకడేమో తన్ని నిరాకరించేవాడు ఉంటాడు, ఒకళ్ళకి కొంతమంది ఇష్టం, వాళ్ళకి వేరే వాళ్ళు ఇష్టం ఉండదు. ఇలా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తలెత్తుతున్నాయి అని చెప్పానంటే అసలు ఈ ఒకే పరమాత్మ అందరికీ ఆత్మగా ఉన్నాడు అనేటువంటిది వాళ్ళు విస్మరిస్తున్నారు. విస్మరించేసరికి ఇష్టాయిష్టాలు ప్రకోపిస్తున్నాయి. ఆ ఇష్టాయిష్టాలతోటి చూసి నా వాళ్ళు, నేను నా వాళ్ళు, తర్వాత పరాయి వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భావనతోటి వాళ్ళు కూరుకుపోయి అంతా ఈ ఇదంతా వినాశనం ఏంటంటే ధర్మగ్లాని అంటారు, ధర్మగ్లానికి కారణం అవుతున్నారు. కాబట్టి ఇది ఏకత్వం వైపుగా, అంటే ఏకత్వం నుంచే అనేకత్వం వచ్చింది. అయితే ఏకత్వం నుంచే అనేకత్వం వచ్చింది అనేటువంటిది మామూలు బాహ్య దృష్టి కనపడేది కాదు. మీరు వాళ్ళకి ఎలా తెలియచేయాలంటే ఎవరు తెలియచేయాలి, ఎవరికి ఆ సమర్థత ఉంటుంది అని ఆలోచించారు అత్రి మహర్షి అనసూయాదేవి. ఆలోచించి ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే అసలు ఎవరు అనేకం అయ్యారో, ఎవరు అజ్ఞాతంగా, అవ్యక్తంగా, నిరాకారంగా, నిర్గుణంగా మహాసంకల్ప రూపంలో ఉండి ఈ సృష్టి స్థితి లయములు ఈ త్రిమూర్తుల ద్వారా నడిపిస్తున్నారో ఆయనని సాకారంగా భూమిపైన, అంటే ఒక రూపం ధరించి భూమిపైన నడయాడేటట్టు చేయాలి. అంటే ఒక విశ్వ గురుమూర్తి అవసరం అనిపిస్తుంది. అది ఎవరు అంటే ఇప్పుడు మనకి ఎవరైతే మనకి ఇక్కడ అది ఇప్పుడు ఈ ధర్మ సంకటాన్ని తొలగించగలరు, ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించి అందరూ సనాతన ధర్మాన్ని అనుసరించి ఈ అంతా మనకి ఈ వసుదైక కుటుంబ భావనతోటి తృప్తి, శాంతి, ఆనందాలతోటి జీవించేటట్టు చేయాలి అని అంటే మొత్తం ఆది పరాశక్తి దగ్గర నుంచి, త్రిమూర్తుల దగ్గర నుంచి, త్రిమాతల దగ్గర నుంచి 33 కోట్ల దేవతల ద్వారా పనిచేసేటటువంటి భగవత్వత్వం కూడా ఒకటే ఉంది. అలాగే మనకి సనక సనందనాదుల దగ్గర నుంచి, మనకి సప్త ఋషుల దగ్గర నుంచి, మొత్తం పురాణ కాల ఋషుల దగ్గర నుంచి ఆధునిక కాలానికి చెందినటువంటి మహాత్ములు అందరి ద్వారా పనిచేసేటటువంటి గురుతత్వం ఒకటే. కాబట్టి ఈ గురుతత్వము, ఈ భగవతత్వము రెండూ కలిసినటువంటిదే పరబ్రహ్మతత్వము. ఆ పరబ్రహ్మతత్వమే మహాసంకల్ప రూపంలోనే అనేకముగాక అనేది మహాసంకల్పం. కాబట్టి ఆ మహాసంకల్పమే సర్వోన్నత గురుతత్వం. అయితే అది నిరాకారంగా, నిర్గుణంగా ఉండి నడిపిస్తుంది. అది త్రిమూర్తులు, దేవతలు, మహర్షులు వాళ్ళు మాత్రమే దాన్ని కాంట్రాక్ట్ చేయగలరు, సూచనలు అవి తీసుకోగలరు, సూచనలు ఇవ్వగలరు. కానీ సామాన్యులకి ఇదేం తెలియదు కదా.
అందుకోసం ఈయన అసలు ఎవరు అనేకమయ్యారో ఆయన ఒక రూపం ధరించి భూమిపైన నడయాడేటట్టు చేస్తే ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. ఇంకా ఈ సమస్య ఇంకా జటిలం అవుతుంది కాలం గడుస్తూ ఉన్న కొద్దీ అనేటువంటి వాళ్ళ ద్రష్టలు కదా, భవిష్యత్ ద్రష్టలు మహర్షులు. అత్రి మహర్షి అలా ఆలోచించారనమాట. సరే ఆలోచించి సరే వాళ్ళు దీనికోసం మనం తీవ్రంగా తపస్సు చేయాలి అని చెప్పని అనుకున్నారు. అంటే ఇక్కడ ఏంటనేది ఇక్కడ వాళ్ళు ఎందుకోసం తపస్సు చేశారని స్పష్టంగా అర్థం అవ్వాలన్నమాట. అంటే ఆయనే ఏ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వంగా ఒక గురుతత్వంగా మహాసంకల్ప రూపంలో ఉండి ఈ విశ్వం యొక్క సృష్టి స్థితిలో నిర్వహిస్తున్నారో ఆయన కనుక భూమిపైన నడాడుతూ ఉంటే ఖచ్చితంగా ఒరే ఏకత్వమే అనేకత్వానికి ఆధారంగా ఉంది. అలా కూడా కాదు, నేనే ఈ అఖండమైనటువంటి విశ్వ చైతన్యాన్ని నేనే, నా ద్వారానే ఇవన్నీ పనిచేస్తున్నాయి, అందరిలోనూ అంతర్యామిగా ఉన్నది నేనే. అందుకని సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని నేనే, ఆ సర్వాంతర్యామిత్వం చెందినటువంటి పరమాత్మని నేనే అని చెప్పి ఇది అథారిటేటివ్గా అధికారపూర్వకంగా అవసరమైతే అలాంటి నిరూపణలు ఇచ్చి అలాంటి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని సంకుచితత్వాన్ని తొలగించగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంటుంది? ఆ పరబ్రహ్మతత్వమే భూమిపైన నడేటట్టు చేయాలి. ఏంటన్నమాట దీన్ని ఏమన్నారు? యోగము, తర్వాత దానికి మనకి జ్ఞానము, తర్వాత దాని ద్వారా జీవన్ముక్తి. ఇది కదా మానవ జీవితానికి గమ్యం. అవి లభించాలంటే ముందు ఏకాత్మతా జ్ఞానం కావాలి, ఈ సర్వసమన్వయాత్మకమైనటువంటి యోగ జ్ఞానం కావాలి. కాబట్టి ఏంటంటే ఇటువంటి విశ్వయోగాన్ని అందించేటటువంటి ఆయన ఎవరైతే అందించగలుగుతారంటే ఎవరు ఈ విశ్వంగా మారారో ఆయనే ఇక్కడ భూమిపైన నడిచేటట్టు చేయాలి సశరీరంగా. ఇంకా అందులో అనుమానమేం లేదు. ఇది అర్థమైతేనే దత్తుడి యొక్క ఆవిర్భావానికి నేపథ్యం ఏంటి అనేటువంటి తెలుస్తుంది అన్నమాట. సరే ఇంకా వాళ్ళు తపస్సు మొదలుపెట్టారు. సరే వాళ్ళు ఎవరు, ఎంతటి వాళ్ళు అనేటువంటిది అత్రి మహర్షి, అనసూయాదేవి వాళ్ళు ఎందుకు పూనుకున్నారు, వాళ్ళకి తర్వాత అసలు వాళ్ళ విశిష్టత ఏంటి? మనకి అన్నీ ఏమీ తెలియకపోయినా దత్తాత్రేయుల వారు అత్రి మహర్షి అనసూయాదేవి కుమారుడు అని అందరికీ ఇప్పుడు ఈ రోజున అందరికీ తెలుస్తోంది. కాబట్టి ఆ అత్రి అనసూయ వాళ్ళకే ఇది ఎందుకు దక్కింది? మరి ఎంతోమంది మహర్షులు ఎంతోమంది ఉన్నారు కదా, అసలు వీళ్ళకే ఎలా దక్కింది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే అత్రి మహర్షి ఎలా జన్మించాడో మనం తెలుసుకున్నాం. బ్రహ్మమానసపుత్రుడు ఆయన. అప్పటికే ఆయనకి చాలా అభ్యుదయ భావాలు ఉండేవి. ఆధ్యాత్మికతలో కూడా ఏంటంటే వైదిక విజ్ఞానాన్ని సరైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి సరైన నిర్వచనం చెప్పి దాన్ని చక్కగా ఆచరించేటట్టు చేయాలి. దానికి విరుద్ధంగా ప్రపంచం నడుచుకుంటోంది సమాజం. దానికోసం అప్పుడు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ కూడా వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, వాళ్ళకి ఏదో గురువులని పేరు చెప్పుకుంటూ చేరినటువంటి స్వార్థపరులు అనేటువంటి గురువులు వాళ్ళందరూ కూడా ఏంటంటే సరైనటువంటి జ్ఞానాన్ని ప్రజలకి రానివ్వకుండా, వాళ్ళని సరిగ్గా ఎడ్యుకేట్ చేయకుండా, జ్ఞానవంతులను చేయకుండా వాళ్ళ యొక్క రాచరికం, వాళ్ళ యొక్క అధికారం, వాళ్ళ యొక్క భోగలాలసలు వాళ్ళంతా ఆ రాజుగారిని ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నటువంటి స్వార్థపరులైనటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా ఇలా భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పి ఆయన ఈ బోధ మొదలుపెట్టేవాడు అన్నమాట. స్వచ్ఛమైనటువంటి బోధ, విశ్వబోధ, విశ్వక్షేమాన్ని కోరి విశ్వ కళ్యాణాన్ని కోరి ఎలా జీవించాలి అనేటువంటి జీవులందరూ అనేటువంటిది ఆయన అందరూ అందిస్తూ వస్తూ ఉంటే ఈ సహజంగా రాజులకి ఇష్టం ఉండదు. ఏంటంటే అలాగే రాజుల దగ్గర కుహనా గురువులు ఉంటూ ఉంటారు. ఇది ఏంటంటే అప్పుడే అలా ఉందా అంటే అప్పుడు ఉంది. అప్పుడు ఏంటంటే అప్పుడు తక్కువ జనాభా తప్ప అప్పుడు ఉంది. సరే వాళ్ళకి అందుకోసం ఏంటంటే ఇదిగో ప్రజలందరినీ జ్ఞానవంతులు చేస్తే మన మాట వినరు, మనం అనుభవించేటువంటి భోగభాగ్యాలు అన్నీ మనకి దూరం అయిపోతాయి, వాళ్ళు మనం చెప్పిన మాట వినరు అని చాలా అత్రి మహర్షి మీద వ్యతిరేకత పెంచుకునేవాళ్ళు. ఆయన అసలు ఆ కాలంలోనే అసలు ప్రజాభిప్రాయాన్ని గౌరవించే రాచరిక వ్యవస్థ ఉండాలి అనేటువంటిది ఆయన ప్రారంభించి దానికోసం కృషి చేశాడు. మనకేంటంటే మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఎవరో ఏ ఆంగ్లేయుడు ఏ గ్రీకు వాడో ఈ ప్రజాస్వామ్య భావాలకి పునాది వేసాడే, ప్లాటోనో క్రామ్వెల్లో ఎవరో పునాది వేశారని పుస్తకాల్లో రాస్తూ ఉంటారు ఇంగ్లీషు వాళ్ళు పరిపాలించేటప్పుడు. అసలు అది సత్యం కాదు. ఏనాడో అత్రి మహర్షి ప్రజాభిప్రాయాన్ని గౌరవించే విధంగా రాచరిక వ్యవస్థ ఉండాలి అనేటువంటి కృషి చేసి ప్రారంభించినటువంటి ఆయనే అనమాట.
అందుకే ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. ఒకసారి ఆయన ఇదంతా విపరీత ప్రచారం చేస్తున్నాడని చెప్పి చివరి కారాగారంలో బంధించడం కూడా జరిగింది. బంధిస్తే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన చేస్తూ ఉన్నటువంటిది మీరు అంత లోక కళ్యాణం కోసం చేస్తున్నాడు ఆయన అందుకోసం ఆయన అశ్వినీ దేవతలను పంపించారు. ఇంద్రుడు వాళ్ళు మొదలుగా దేవతలందరూ కూడా అశ్వినీ దేవతలు వచ్చి ఆయన కారాగారం నుంచి విడిపించారు.